అనకాపల్లిలో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నాలు మృతి చెందగా మరో 35 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు కారకుడైన పాస్టర్ కిరణ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై 304 సెక్షన్ 2 కింద హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్పీ దీపిక తెలిపారు. దాతలు విరాళంగా ఇచ్చిన పాడైన బిర్యానీ పెట్టడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు. కిరణ్ నిర్వహించే ట్రస్టుకు లైసెన్స్ లేదని, అలాగే హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేవని ఎస్పీ తెలిపారు. We lost tragically Iddarpilla Chintapalli మండలంలో ఒక చైల్డ్ ఫ్రమ్ కొయ్యూరు మండల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్. ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ 9 o'clock కుక్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు. ఆ ఫుడ్ నుంచి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు. ఆ ఫుడ్లో కొంచెం కంటామినేటెడ్ ఫుడ్ తినటం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది అని మనం ప్రిలిమినరీగా అనుకుంటున్నాము. ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ మొదలైనవి. దాని తర్వాత ఆ పిల్లలకి చికిత్స ఇప్పించకుండా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి వాళ్ళ విలేజెస్కి ఏ అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి పంపించేశారు. సో దానివల్ల ఆ పిల్లల సిచ్యువేషన్ ఇంత సీరియస్ అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది. కిరణ్ కుమార్ అనే అతను ఉన్నారు. అతని మీద మనం కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే 304 Part 2 పాత ఐపీసీలో ఇప్పుడు 105 BNS సెక్షన్లో కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేశాము. ఆల్రెడీ అతను అరెస్ట్ చేస్తాం జరిగింది. ఇంకా దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు చేసి అతనితో పాటు అతన్ని ఈ హాస్టల్ నడుపుతంలో ఎవరైనా సహకరించుంటే వాళ్ళని కూడా ఫర్దర్ అరెస్ట్ చేస్తాము. ఆ రోజు అక్కడ ఫుడ్ తినేది అయితే 86 పిల్లలు ఉన్నారు. ఆ 86 పిల్లలందరికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ 86 పిల్లల్ని మనం ట్రేస్ చేసాము. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి వాళ్ళకి మెడికల్ చెకప్స్ చేపిస్తాం జరిగింది. సో ఇప్పుడు ఈ 86లోకి 35 పిల్లలు ఇంకా కూడా హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్నారు. దీంట్లో చాలామంది పిల్లలు పర్వాలేదు అబ్జర్వేషన్లో ఉన్నారు. కేజీహెచ్కి కొంతమంది పిల్లల్ని షిఫ్ట్ చేసాం ఎవరైతే కొంచెం క్రిటికల్గా ఉన్నారో. దాంట్లో ఒక్క పాప బాగా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు, మిగతా పిల్లలు కొంచెం స్టేబుల్గా ఉన్నారు. తర్వాత ముగ్గురు పిల్లలు వి లాస్ట్ ట్రాజికలీ ఇద్దరిపిల్ల చింతపల్లి మండలంలో ఒక చైల్డ్ ఫ్రమ్ కొయ్యూరు మండల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్. ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ 9 o'clock కుక్ చేశారో ఆ ఫుడ్